ఇప్పుడు నేను చెప్పబోయేది నా జీవిత చరిత్ర గురించి. నాకు 14 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు 10th చదువుతూ ఉన్నాను నేను. మా మదర్ ఒక ఇన్నోసెంట్ అనమాట. తొందరపడేసి కొంచెం పక్కన మాటలు ఉంటారు కదా, చుట్టాలు మా మేనమామలని మా పెద్దనాన్న అని చెప్పేసి పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. నాకేంటంటే బాగా చదవాలా, మా నాన్నగారికి కూడా బాగా చదివించాలని, నేను ఒక డాక్టర్గా కానీ ఒక ఇదిగా చేయాలని చెప్పి అనుకున్నారు. మా మదరు మొండి అనమాట, బ్లాక్మెయిల్ చేస్తుంది, నేను చనిపోతాను అట్లా ఇట్లా అని చెప్పి. సో అందరి నోళ్ళు మూయించి చేయాలంటే నేను జంపు జలాని, ఎందుకంటే మాకు లారీ ట్రాన్స్పోర్ట్ చెన్నైలో ఉంది 60 సంవత్సరాలుగా. సో నాన్నగారు పేరు వెంకటరాజ గారు, బాగా పలుకుబడి పెద్ద దీంట్లో ఉండేవాళ్ళు. నేను ఒక అమ్మాయిని, 5 మంది మగ పిల్లలు. సో అల్లారు ముద్దుగా పెంచారు నన్ను. ఇంట్లో అందరూ బుజ్జి బుజ్జి అని పిలుస్తారు. నా అసలు పేరు వచ్చి పద్మ. అయితే సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత జయశీలగా మార్చారు ఎస్టాల్జరు. చాలామంది జై పద్మ, పద్మ ఈ పద్మ ఉన్నారని చెప్పేసి ఆగస్టు 15 నా బర్త్డే. సో జయశీలాగా పేరు నామకరణం చేసిన తర్వాత ఫస్ట్ పిక్చర్ వచ్చేసి మనుషులు చేసిన దొంగలు. రిలీజ్ అయింది మాత్రం వేటగాడు అనుకుంటాను, గుర్తులేదు సరిగా, చిన్న వయసు కదా. సో ఇంట్లో చెప్పా పెట్టకుండా మా అమ్మమ్మ ప్రోత్సాహంతో, మా లారీ ట్రాన్స్పోర్ట్ చెన్నైలో ఉంది కాబట్టి, శాంతకుమారి గారి తమ్ముడు అంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి అట్లా నేను సినిమా పరిశ్రమానికి వచ్చానన్నమాట. ఇంట్లో నుంచి కష్టపడిపోయి వచ్చాను, ఎవరి సపోర్ట్ లేకుండా. ఇక్కడ దూకుతావంటే దూకేసేదాన్ని, కాళ్ళు చేతులు ఇరుగుతాయి అని చూసుకునేదాన్ని కాదు. డేర్ అండ్ డాష్గా కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నాను, సోల్ ఫైట్ నేర్చుకున్నాను. ప్రొడ్యూసరు, డైరెక్టరు ఇలా ఇట్లా యాక్ట్ చేయాలంటే అట్లాగే యాక్ట్ చేసేదాన్ని. తర్వాత విజయబాబు రెడ్డి గారు నా తలరాత మార్చారు. హీరోయిన్గా అయితే మహా ఉంటే ఒక 3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు ఉంటావు జయశీల, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారితే బాగుంటుందని. సో నా చేత అప్పుడు కామెడీ, వ్యాంపు, గయ్యాలి అన్ని పాత్రల్లో జీవించాను. ఇప్పటికి దగ్గర ఒక 700 సినిమాలు చేసి ఉంటాను అందరు ఆర్టిస్టులతో. తమిళ్లో శివాజీ గారితో చేశాను, కన్నడలో అంబరీష్ విష్ణువర్ధన్తో చేశాను, తర్వాత తెలుగులో రామారావు గారు, కృష్ణ, చంద్రమోహన్, అందరూ ప్రతి ఒక్కరు, సుత్తివేలు, కోట శ్రీనివాసరావు, ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అంతమందితో అన్ని క్యారెక్టర్లు చేశాను. ఎక్కువగా వ్యాంపు చేశాను, గయ్యాలి క్యారెక్టర్స్ అందు. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ ఇప్పుడు కొంచెం మదర్ క్యారెక్టర్స్, అమ్మమ్మ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ప్రేక్షకుల్లో నాకంటూ ఒక గుర్తింపు అన్నీ ఉన్నాయి. నాకు అభిమానులు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళ ఆదరణతోనే ఈరోజు నేను ఈ స్థితికి వచ్చాను. నా ఊపిరి ఉన్నంత వరకు యాక్ట్ చేస్తూ అవకాశాలు ఉన్నంత వరకు చేస్తూ అలా ప్రాణం వదలాలని ఉంది. అట్లాగే పాలిటిక్స్లో కూడా ఉన్నాను. 2011 నుంచి జగన్ గారి పార్టీలో ఉండి నన్ను స్టేట్ జనరల్ సెక్రటరీకి పోస్ట్ ఇచ్చారు. సో పేదవాళ్ళకు మంచి చేస్తూ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ అడ్వైజర్గా ఒక 40 ఇయర్స్గా పనిచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను. సో మీ బ్లెస్సింగ్సే నన్ను ఈరోజు ఇంతవరకు తెచ్చారు. నా ప్రాణం ఉన్నంత వరకు జగన్తోనే కలిసి ప్రయాణం చేస్తూ ఆ పార్టీకే ఇచ్చేద్దాలనుకుంటున్నాను. ఈ పార్టీలు మార్చడాలు ఇక్కడికి అక్కడ నాకు నచ్చదు. సో జగనన్న పేదల పాలిట పెన్నిది, చదువు లేని వాళ్ళకి చదువు, అన్ని విధాలు ఆయన సహకరించారు కాబట్టి ఆయన అంటే నాకు ఇష్టము. అది కాకుండా రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారు బాగా ఫ్రెండ్సు, ఫ్యామిలీ ఫ్రెండ్సు. సో ఆ పార్టీ ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ రోజే మా మదర్ చెప్పారు, అమ్మ కాంగ్రెస్ మంది వంశపారంపర్యం, నువ్వు ఆ పార్టీలో చేరు అని. మా అమ్మగారి ప్రోత్సాహంతో నేను చేరి విజయవాడ నుంచి యానం వరకు క్యాన్వాస్ చేసాం అందరము. పృథ్వీ గారు, చిన్ని కృష్ణుడు అందరం కలిసి ఆ ప్రయాణంలో అలా అంటూ ఈరోజు స్టేట్ జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు. సో ఇంకా ఆయనతోనే ఉంటూ అందరికీ మంచి చేస్తూ ఒక మంచి పేరు తెచ్చుకొని ఎన్ని రోజులు భగవంతుడు ఆవసిచ్చాడు అన్ని రోజులు, తర్వాత దైవ నిర్ణయం. సో ఇది నా అంబిషను. ఒక పక్క యాక్ట్ చేస్తూ, ఒక పక్క సినిమాలు, ఒక పక్క సీరియల్స్, ఒక పక్క పాలిటిక్స్, ఈ మూడిట్లో అలా ఉండాలని నా కోరిక అంతే.
అంతకుమించి ఏ కోరిక లేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.